మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేద్దామనుకుంటున్నారు? నెక్స్ట్ ఒకటి వెబ్ సిరీస్ ఒక మంచి ఛానల్లోని, ఇంకోటి మూవీ స్టార్ట్ అవుతుంది. అంటే భవానీ వాడు చేసాం కదా, అది పార్ట్ 2. ఇంకోటి ఇంక మంచి సబ్జెక్ట్ వస్తుంది, మంచి డైరెక్టర్, ఓకే. మంచి డైరెక్టర్, మంచి ప్రొడక్షన్. ఇదంతా రీచ్ వెళ్ళింది అనుకుంటున్నారా భవానీ వాడు? అంటే నాకు వరకు అయితే వెళ్ళింది, నా వరకు తెలిసిన అమెజాన్కి వెళ్ళిందంటే బాగానే వెళ్ళింది. అవును. అండ్ ఐబొమ్మలో కూడా రిలీజ్ అయింది. అప్పుడు కూడా చాలా మంది చూసి చెప్పారు, చాలా మంది అమెజాన్ కన్నా ఐబొమ్మలో చూసి చెప్పారు. అవును, అందరికి ఈజీ వెబ్సైట్ ఐబొమ్మనే కదా. ఇప్పుడు హిందీ డబ్బింగ్ వెళ్ళింది, అది కూడా అది యూట్యూబ్ లో రిలీజ్ చేశారు కదా. అవును, అది కూడా మంచిగా. అవును, సర్లేండి ఏదో ఒకటి. చూసారా మరి హిందీ డబ్బ్ అయ్యాక? హిందీ డబ్బింగ్ అయ్యాక చూసాను, 3 songs లేపేశారు పాటకి. ఓకే. సో కొన్ని లేపేస్తారు వాళ్ళు అంతే. ఓకే, ఐ మీన్ క్యారెక్టర్స్ డబ్బింగ్ కూడా కొంత కామెడీ చేశారులేండి. సో ఎవరికి కూడా నేను చెప్పట్లేదు. ఎక్కడ నవ్వొచ్చింది మీకు మెయిన్ గా డబ్బింగ్ చేసినప్పుడు? నాది కొంచెం పర్లేదు, హీరోనిది యాంటీ వాయిస్ పెట్టారు, సో అక్కడ కొంచెం నవ్వొచ్చింది. అంటే తంది క్యారెక్టరైజేషన్ బాగుంటది డెవిల్ పెట్టిన తర్వాత. మాది సెకండ్ హాఫ్ మొత్తం సినిమా మొత్తం హర్రర్ కాబట్టి ఎక్కువ. సో ఎలా పడిపోయాడు, ఎలా చనిపోతాడు, ఎలా బతుకుతాడు, బాగుంటది. ఓకే. హీరోయిన్ రోల్ ఏం లేకుండేనా భవానీ వాళ్ళు? ఉంది, తన్నే మొత్తం. తను కాపాడిపోయి మొత్తం నాకు స్ట్రగల్స్ కదా ఉంటాయి. అచ్చా. ఆ మూవీలో మొత్తం ఎలా అంటే, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఎలా ఫేస్ చేసింది, దాని తర్వాత తనకు డెవిల్ లోపలికి వచ్చిన తర్వాత తను కాపాడేది ఎవరు, హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది, ఎంతమంది చనిపోతాం, బాగుంటుంది స్టోరీ. సో చూడండి ఫ్రీ ఉన్నప్పుడు. యా, ఆబ్వియస్లీ.